ఇక్కడ ఒక అడవి సాహస కథ ఉంది. ది లాస్ట్ సిటీ ఆఫ్ ది ఎమరాల్డ్ పందిరి. ప్రముఖ వృక్షశాస్త్రజ్ఞురాలు అయిన డాక్టర్ మరియా రోడ్రిగ్జ్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో లోతుగా దాగి ఉన్న కల్పిత అడవి స్వర్గం. అంతుచిక్కని ఎమరాల్డ్ పందిరి కోసం సంవత్సరాల తరబడి శోధించారు. పురాణాలు దాని ఉత్కంఠభరితమైన అందం, పురాతన శిథిలాలు మరియు అసమానమైన జీవవైవిధ్యం గురించి మాట్లాడాయి. మరియా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. జాక్, కఠినమైన సాహసయాత్ర నాయకుడు. టామ్, నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్. డాక్టర్ పటేల్, పురావస్తు శాస్త్రవేత్త. కనక్, స్థానిక గైడ్. కలిసి వారు ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రమాదకరమైన నదులు, విషపూరిత పాములు మరియు దట్టమైన ఆకులను నావిగేట్ చేశారు. 5వ రోజు, కనక్ వారిని పురాతన రాతి విగ్రహాలచే రక్షించబడిన ఒక రహస్య ద్వారం వద్దకు నడిపించాడు. వారు లోతుగా వెళ్ళినప్పుడు, పందిరి పచ్చ, ఆకుపచ్చ వండర్లాండ్గా రూపాంతరం చెందింది. వారు కనుగొన్నారు: 1 మెరుస్తున్న రేకులతో అరుదైన ఆర్కిడ్లు. 2 కోల్పోయిన నాగరికతను వర్ణించే పురాతన కుడ్యచిత్రాలు. 3 నిగూఢ చిహ్నాలతో దాచిన ఆలయం. కానీ వారు ఒంటరిగా లేరు. క్రూరమైన నిధి వేటగాడు. విక్టర్ వెక్స్ నేతృత్వంలోని ప్రత్యర్థి యాత్ర నీడల నుండి ఉద్భవించింది. ఆలయ రహస్యాలను ఛేదించడానికి మరియా బృందం వెక్స్తో పోటీపడింది. అధిగమించి 1 ఘోరమైన ఉచ్చులు. 2 విష బాణాలు. 3 ప్రమాదకరమైన పజిల్స్. ఆలయ నడిబొడ్డున వారు ఎమరాల్డ్ చాలీస్, అడవి రహస్యాలను కలిగి ఉన్న పవిత్ర కళాఖండాన్ని కనుగొన్నారు. విక్టర్ వెక్స్ అడ్డుకోబడ్డాడు మరియు మరియా బృందం ఎమరాల్డ్ పందిరి యొక్క రక్షణను నిర్ధారించింది, దాని అద్భుతాలను ప్రపంచంతో పంచుకుంది. వారు అడవి నుండి బయటికి వచ్చినప్పుడు, మరియా ఎమరాల్డ్ పందిరి వైపు చూసింది. ఇది ఇప్పుడు ఆవిష్కరణ మరియు సంరక్షణకు చిహ్నంగా ఉంది.